తేజ సజ్జ సూపర్ స్టార్ అయితే మరి మౌలి మెగా పవర్ స్టారా అని అంటున్నారు మన సినీ మేధావులు. ఫస్ట్ సినిమాకే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయంటే బ్యాక్గ్రౌండ్ తో వచ్చి ఉంటే నెక్స్ట్ మెగా పవర్ స్టార్ అయ్యేవాడు అని అంటున్నారు మన సినీ మేధావులు. అది నిజమే కదా. బ్యాక్గ్రౌండ్ తో వచ్చి చిరుతతో డెబ్యూట్ హీరోగా ఆల్ టైమ్ కొట్టిన మెగా పవర్ స్టార్ కాదు ఇప్పుడు గ్లోబల్ స్టార్ అంతగా ఆ రికార్డ్ ని మొన్న ఉప్పెన కొట్టేసింది అనుకోండి, అది వేరే విషయం. అది కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్, అదే బ్యాక్గ్రౌండ్ మౌలి కూడా ఉండుంటే ఈసరికి లిటిల్ హార్ట్స్ కి రికార్డ్ పడేది అని అంటున్నారు మన సినీ మేధావులు. మన తుప్పుగడు తేజ సజ్జని మహేష్ బాబుతో కంపేర్ చేస్తున్నప్పుడు మౌలిని మన చరణం గారితో కంపేర్ చేయడంలో తప్పు ఏముంది అని అంటున్నారు మన సినీ మేధావులు. మొన్నటి వరకు ఈ పవర్ బాబు సైనికులు అల్లు అర్జున్, ఎన్టీఆర్ ని గెలికేవాళ్ళు. వాళ్ళతో పెట్టుకోవడం వల్ల రిజల్ట్ గేమ్ చేంజర్ హరిహర వీరమల్లు ఏమైందో తెలిసిందే. అందుకే ఇప్పుడు వాళ్ళని వదిలేసి మహేష్ బాబు మీద పడుతున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ మూవీని ఫ్లాప్ చేయరు, ఎవరి జోలికి పోరు. వాళ్ళ జోలికి వస్తే మాత్రం ఎగరేసి తంతారు. మరి చూడాలి పవర్ బాబు సైనికులు ఎంతకాలం తన్నించుకుంటారో. పవర్ బాబు సైనికులు ఓవర్ యాక్టింగ్ వల్ల వాళ్ళ హీరోస్ కి బొక్క తప్ప ఏముండదు. కావాలంటే చూడండి, ఫ్లాప్ చేస్తాం అని బాహుబలి టైంలో అన్నారు. బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయింది. పుష్పకి సేమ్ అదే జరిగింది. మొన్న దేవరాకి చేసినంత నెగిటివిటీ ఇంక ఏ సినిమాకి చేసి ఉండరు. అయినా దేవరా కలెక్షన్స్ బాగా వచ్చి హిట్ అయింది. ఇదంతా వాళ్ళ హీరో ఫ్యాన్స్ భరించిన కర్మ అంటూ ఒకటి ఉంటది. అది ఎవరిని వదిలిపెట్టదు. అందుకే దేవరకి వచ్చిన నెగిటివ్ లో సగం నెగిటివ్ కే గేమ్ చేంజర్, గేమ్ ఓవర్ అయిపోయింది. ఇంకా హరిహర వీరమల్లు గురించి చెప్పనవసరం లేదు. మామూలుగానే పవర్ బాబుకి హిట్ టాక్ వస్తే టైర్ 2 హీరో రేంజ్ కలెక్షన్స్ వస్తాయి. ఇంకా యావరేజ్ టాక్ వచ్చిందంటే టైర్ 3 రేంజ్ పడిపోతాయి. కలెక్షన్స్ పరంగా పాత చింతకే పచ్చళ్ళ అప్పుడెప్పుడో ఉన్న రికార్డ్స్ ని చెప్పుకొని బ్రతికేస్తా ఉంటారు ఈ పవర్ బాబు సైనికులు. ఒక రకంగా బావిలో కప్ప మాదిరి. మొన్నటి వరకు ఎన్టీఆర్ ని, అల్లు అర్జున్ ని, ప్రభాస్ ని ట్రోల్ చేసేవాళ్ళు. కలెక్షన్స్ పరంగా అందరూ ముందుకు పోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో ఏదో సపోర్ట్ ఉన్నట్లు నక్కబుద్ధి చూపించుకుంటున్నారు ఈ పవర్ బాబు సైనికులు. ఈ పవర్ బాబు సైనికులు ఎవరినో ఒకరిని గెలకకపోతే నిద్ర పట్టదు వాళ్ళకి. పోనీ ట్రోల్ చేద్దామా అంటే ప్రభాస్ ని ఏమనలేరు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ముందుకు వెళ్ళిపోయారు. ఇంకా ఎవరున్నారు అని చూడగా మహేష్ బాబు కనిపించారు. అప్పట్లో మహేష్ బాబు ఫ్యాన్స్ తో పెట్టుకుని తన్నించుకున్నారు మన పవర్ బాబు సైనికులు. మహేష్ బాబు కలెక్షన్స్ పరంగా ముందుకి వెళ్తూ ఉంటే పవర్ బాబు మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయాడు. ఇప్పుడు మహేష్ బాబు జక్కన్నతో మూవీ చేస్తున్నాడు. ఇది చూసి పవర్ బాబు సైనికులు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే జక్కన్తో మూవీ అంటే మహేష్ బాబు స్టార్డమ్ కలెక్షన్స్ పరంగా ఎక్కడికో వెళ్ళిపోతాడు. అప్పుడు పవర్ బాబు సైనికులకి అందనంత దూరంలో ఉంటారు మహేష్ బాబు ఫ్యాన్స్. అందుకే ఇప్పటి నుంచే మహేష్ బాబు మీద పడి ఏడుస్తున్నారు పవర్ బాబు సైనికులు మరియు తుప్పుగా లాంటి వాళ్ళు. సినీ మేధావులు ఏమంటున్నారంటే ముందు మీ హీరోల సినిమాలు హిట్ చేసుకుని తర్వాత మాట్లాడండిరా అని.